హాయ్ అండి, బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూసేద్దాం. ముందుగా 1 కప్పు పచ్చి శనగపప్పు కుక్కర్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలా రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచి పెట్టి ఇప్పుడు ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి వేశాక ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అవి కాస్త గోలాక 1 పసుపు చిటికెడు ఇంగువ పుదీనా వేసి తర్వాత చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ శనగపప్పు వేసి ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు 2 టమాటా ముక్కలు ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు మగ్గనివ్వాలి. అలా మగ్గినాక మనం శనగపప్పును వేసి 2 స్పూన్ల కారము, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ ఇలా పప్పును ఉడికించుకున్న వాటర్ను వేసి 10 నిమిషాలు ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. లాస్ట్లో ఇలా కొత్తిమీరతో రెడీ అయిపోయినట్టు.